హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను అమరావతి E14 అనే రోడ్డు గురించి, మంగళగిరి క్రికెట్ స్టేడియం గురించి, ఈ రెండు డెవలప్మెంట్స్ మూలంగా ఏ ఏ ప్రాంతాలకి అడ్వాంటేజెస్ ఉన్నాయి అనే కాన్సెప్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది E14 రోడ్డు. దాని పక్కనే మనకి స్టేడియం ఉంటుంది. అంటే ఈ రెండు డెవలప్మెంట్స్ కూడా మంగళగిరికి పక్కనే ఉంటాయండి. స్టేడియం అయితే రాజధాని బార్డర్కి అవతల వైపున ఉంటుంది. మంగళగిరి పాత బస్ స్టాండ్ సెంటర్ ఇది. ఈ ప్లేస్ నుంచి రఫ్గా ఒక 2 కిలోమీటర్స్లో మనం రీచ్ అవ్వచ్చండి స్టేడియంకి. మీరు ఇక్కడ చూడొచ్చు స్టేడియంని. ఇది ఆల్మోస్ట్ డెవలప్ అయిందండి. ఇంకొక కొన్ని రోజుల్లో ఇది కంప్లీట్ చేసేద్దామని గవర్నమెంట్ డిసైడ్ అయ్యింది. దీని పక్కనే మనకి E14 రోడ్ కూడా మీరు చూడొచ్చు. ఇదంతా E14 రోడ్ అండి. మనకి ఇక్కడ ఇదంతా E14 అండి. ఈస్ట్ నుంచి బిగిన్ అయ్యి వెస్ట్కి వెళ్తుంది. ఈ రోడ్డు కూడా ఇంకొన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు. మనకి స్టేడియం పక్కన ఇక్కడ దాకా కూడా ఇది రోడ్ అనేది మనకు కనిపిస్తుందండి. ఇక్కడి నుంచి మనకి ఫర్దర్గా ఈ రోడ్ వేస్కి కనెక్ట్ అవుతుంది ఫ్యూచర్లో. ఈ రెండు డెవలప్మెంట్స్ మూలంగా మంగళగిరికి, నవలూరికి ఈ ఏరియా అంతా కూడా పూలింగ్ ప్లాట్స్ అండి. ఈ ఏరియాకు కూడా అడ్వాంటేజెస్ ఉంటాయి. ప్రస్తుతానికి ఈ పూలింగ్ ఏరియాస్లో 40,000 నుంచి 45,000 దాకా చెప్తున్నారండి స్క్వేర్ యార్డు. ఇక్కడ స్టేడియం వెనకాల ఒక ఓపెన్ ప్లాట్ వెంచర్ ఉంది, సిఆర్డిఏ ప్లస్ రెరా అప్రూవ్డ్. ఇక్కడైతే 36,000 చెప్తున్నారండి. 36, 38 కూడా చెప్తున్నారు. కొన్ని ప్లాట్సే ఉన్నాయని మనకున్న ఇన్ఫర్మేషన్. ఈ వెంచర్లో ఉండే ప్లాట్స్ కూడా అప్రిషియేట్ అవ్వచ్చు ఈ రెండు డెవలప్మెంట్స్ మూలంగా. ఇదండి ఈ వీడియోలో నేను చెప్తున్న టాపిక్స్. నెక్స్ట్ వీడియోస్లో నేను అమరావతిలో వచ్చే ఫర్దర్ డెవలప్మెంట్స్ గురించి, ఏదైనా కొత్త ప్రాజెక్ట్స్ రియల్ ఎస్టేట్ ఏమైనా వస్తున్నా వాటి గురించి కూడా మీకు అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.